కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కొంత అనుకూలంగా లేదు, కానీ ఈ వారం వారికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు అందుకుంటారు. మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతుంది. అష్టమంలో కుజుడు ఉన్నారు. భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సమస్య పోతాయి. మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వారికి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా మీ సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుతనంగా ఉంటుంది. వృత్తిలో మనకు ఒక స్థానం సంపాదించుకోవాలనే ఆలోచన చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. బయజ్యోతిలో ఉన్న వారికి విదేశీయానం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. లాభస్థానంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు దక్షిణామూర్తి సూత్రం పఠించి ముందుకు వెళ్ళండి, దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో బాగున్నారు వీరికి. కాబట్టి ఏ పని చేసినా మంచి అవగాహనతో, ఒక తెలివితేటలతోటి మనం ఇది చేయగలం, ఎందుకు చేయలేం, మనం ఎందుకు చేయించుకోలేం అన్న ఆలోచనతో వస్తుంది. ఏదైనా మనం చేయగలం అనే 10 మందితోటి కలిసి మీ కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తి చేయగలుగుతారు. నలుగురితో పాటు సరదాగా ఉండి మన పని చేయించుకోవాలి అన్న ఆలోచనతో ఉంటారు. వ్యాపార నిమిత్తం కూడా మంచి లాభాలు అందుకునే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. గడిచిన వారం కంటే ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయడం, అష్టోత్తరంతో పూజించి ఒక 5 మంది కానీ 7 మంది కానీ 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in